చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటిది ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. దాని గురించి ఆమె ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ ఇండియాలోనే కాదండి, ఈవెన్ అమెరికాలో కూడా క్యాపిటల్ గెయిన్స్ అనేది పెద్ద డిస్ప్యూటింగ్ సబ్జెక్ట్. ఎనీహౌ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇప్పుడు ఆ 12 లక్షల కోట్లు అనే 12 లక్షల రూపాయలు అనేటువంటిది మనకు ప్రధానంగా కనపడుతుంది. కానీ మళ్ళీ ఆ స్లాబులు చెప్పినప్పుడు 0 to 4 lakhs, నిల్లు 4 lakhs to 8 lakhs, 8 lakhs to 12 lakhs అని చెప్పారు. అది పెద్ద కన్ఫ్యూజింగ్. అది కొంచెం మీరు క్లియర్ చేయగలుగుతారా కన్ఫ్యూజన్ మతలబ్ ఏంటో? అదే సార్, అది ఫైన్ ప్రింట్ వస్తే గానీ మనకు తెలియదు సార్. అది ఫైన్ ప్రింట్ వస్తే గానీ మనం చెప్పలేము ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అలొకేట్ చేశారని చెప్పలేము. విచారించదగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒక్క మొక్క లేదండి అందులో. కానీ బీహార్ కి చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. అంటే ఎలక్షన్ లేవుగా సార్ ఇక్కడ. అదే సార్ చెప్పేది. అందుకని అప్పుడు దీన్ని సామాన్యుల బడ్జెట్ అనాలా, మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ అనాలా, ఎలక్షన్ బడ్జెట్ అనాలా? సో ఆవిడ ఈ ట్యాక్స్ సంబంధించి చెప్పేటప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళ సేవింగ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అని చెప్పి ఆవిడ ఒక కొసమెరుపు ఇచ్చారు. అది చెప్పిన తర్వాత నిజంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల నిజంగా అవన్నీ కూడా అప్లై అవుతాయా ప్రాక్టికల్ గా? కొంతవరకు జరుగుతుంది సార్. అంతేగాని ఫుల్ గా ఉండదు. మనుషుల జేబుల్లో కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ మిగిలిన ట్యాక్స్ పెట్టి మళ్ళీ వాడు వస్తువులు కొనుక్కుంటాడు. దాని మీద మళ్ళీ 18%, 12% GST పడుతుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నాండే వారమే, అంతకంటే ఉండదు. రైతులకు సంబంధించి కరెక్ట్ సార్, ఐ అగ్రీ. అందరూ అది చెప్తూనే ఇవి ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పే ఇది జరుగుతోంది. మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు నుంచి అటు నుంచి రెండు వైపుల నుంచి దోచుకోవడం సబబు కాదని అందరూ బాధపడుతున్నారు. అట్లీస్ట్ ఒక సైడ్ నుంచి మినహాయింపు అనేది కనబడుతుంది 12 లక్షల వరకు మనకి ఇప్పుడు. కాదండి, ప్రజలందరూ కూడా ఇలాగే చేస్తారు. విశ్లేషకులందరూ ఇదే చెప్తారు. అందరూ దీన్నే హైలైట్ చేస్తారు. 12 లక్షలు 75,000 హైలైట్ చేస్తారు. అటు పక్క పెట్రోల్ మీద 50 రూపాయలు అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాయించి పారేస్తున్నారు ట్యాక్సులు. దాని గురించి ఎక్కడా ఒక్క మాట లేదు. ఇది న్యాయమా ధర్మమా? నిర్మలా సీతారామన్ గారికి, మోడీ గారికి వదిలేద్దాం. ఇల్లు కట్టుకోండి అంటారు. ఇల్లు కట్టుకోవాలంటే స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, ఎలక్ట్రికల్ థింగ్స్ కావాలి, శానిటరీ కావాలి, అది కావాలి. వాటన్నిటి మీద కూడా 28% స్లాబ్ రేట్ అండి. GST రేట్ 28%. ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఇది ప్రతిదాని మీద ఆలోచించాలి. ప్రతిదాని ఈవెన్ పాప్కార్న్ తో కూడా మొన్న ఎంత ట్రోల్ అయ్యారు పాప్కార్న్ విషయంలో. అలాంటి వాటి మీద కూడా ఇన్సూరెన్స్ల మీద అలాగే మందుల మీద ఈ ట్యాక్స్ అన్నింటి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మందుల దాని గురించి చెప్పినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 1,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇచ్చారు. ఇది ఓన్లీ ఫర్ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, అంటే APIs లాంటి తయారు చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మనము మందులు తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి 70% ముడి పదార్థాలన్నీ చైనా నుంచి తెప్పిస్తాం. అవి తయారు చేసేవాళ్ళు ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ సల్ఫామిథాక్సోల్ అనేది ఒకటి ఉందండి. ఈ సల్ఫామిథాక్సోల్ అనేది హైదరాబాద్ లో విర్కో ల్యాబొరేటరీస్, విర్కో డ్రగ్స్ వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్ కనుక ఇచ్చినట్టు కనుక అయితే వాళ్ళు తక్కువ రేట్లో సప్లై చేస్తారు, మందులు కూడా తక్కువ రేటుకి వస్తాయి. అలాంటి మెజర్స్ అనేటువంటిది ఎక్కడ బడ్జెట్ లో చెప్పలేదు. ఇంకోటి సార్, క్యాన్సర్ మెడిసిన్ లాంటి వాటి మీద ట్యాక్స్ మినహాయింపు అని ఒక ప్రకటన, ప్రాపగాండా కూడా ఇదే జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ గా వెళితే ఆ క్యాన్సర్ మెడిసిన్ లో పర్టికులర్ బ్రాండ్ కి సంబంధించిన క్యాన్సర్ మెడిసిన్ మీదే అది వర్తిస్తుంది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. వీటన్నిటికీ వర్తించదు. ఏదో ఒక క్యాన్సర్ ఏ ఆస్ట్రాజెనకా కంపెనీకి సంబంధించిందో ఏదో కంపెనీకి సంబంధించిన దాని మీద మాత్రం రాయితీ లభిస్తుంది. ఇది న్యాయమా ధర్మమా అంటే మనం ఏంటంటే ఇండియాలో ఎలా అలవాటు పడిపోయి ఉంటానండి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లేదా. మరి ఏదో ఒకటి ఇచ్చారుగా అని సంతృప్తి చెందుతున్నామే. కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్టాలిన్ కానీ, మమతా కానీ ఎవరు కూడాను పెట్రోల్ అనేటువంటిది నిత్యావసర వస్తువు అయిపోయింది, దాని మీద మీరు హెవీగా ట్యాక్స్లు వేస్తున్నారు, మీరు ఇది అన్యాయం అండి మటుకు ఎక్కడ మాట్లాడరు. అసలు ఆమె కూడాను పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన విషయమే ఎక్కడ ఎత్తలేదు. చూడండి, అన్నింటినీ GST పరిధిలోకి తీసుకొచ్చారు కానీ దాన్ని మాత్రం తీసుకురాలి. అదే సార్, అది ఇప్పుడు మీరు బీరు బ్రాంతిని తీసుకురాకపోయారంటే ఓకే, డబ్బులు పెట్టైనా తాగుతాడు, తాగితే తాగుతాడు, లేకపోతే లేదు. సిగరెట్ కూడా అంతే. బట్ పెట్రోల్ అనేటువంటిది నిత్యావసర వస్తువు అయిపోయింది కదండి. మంచినీళ్ళు ఎట్లనో పెట్రోల్ అట్లా అయిపోయింది, చదువు ఎట్లనో అది కూడా అట్లనే అయిపోయింది, రవాణా సౌకర్యాలు, సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎలా అయిపోయాయి, అది కూడా అలాగే అయిపోయింది. ఇవాళ రేపు చిన్న మోపిట్ లేని వాడు ఎవడో చెప్పండి, మన ఇంటి దగ్గర సెల్లార్లో బట్టలు అంటే ఒక్క హౌస్ హోల్డే మీరు చూడాలా? లేదంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడానికి కూడా పెట్రోల్ ధరలే కదా కారణం, నిత్యావసరాలు పెరగడానికి కూడా పెట్రోల్ ధరలే కారణం.
పెట్రోల్ ధరలు పెరిగాయి అంటే పెట్రోలియం కంపెనీస్ కి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి, షేర్ మార్కెట్లోనే వాళ్ళ ప్రైజులు పెరుగుతాయి. కానీ మీలాంటి వాడికి నాలాంటి వాడికి పిచ్చ వాయింపుడు అనమాట అది. దాని గురించి ఎక్కడ ఒక మాట చెప్పలేదు చూడండి. కానీ రేపు ఎలక్షన్ కనుక వేరే స్టేట్స్ లో వస్తున్నాయి అనేసి అంటే అప్పుడు మటుకు పెట్రోల్ ప్రైస్లో ₹1 కూడా పెరగదు, ఒక్క 10 పైసలు కూడా పెరగదండి. ఒక 2-3 నెలల పాటు పెరగదు. కొన్నిసారి ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినప్పుడు అంతేగా. అవును. ఈ రకమైన ద్వంద్వ వైఖరి అనేటువంటిది పనికిరాదండి. నేను యాక్చువల్గా అందుకనే మోడీ గారికి చేతులు ఎత్తి నమస్కరించి మరీ చెప్పాను నేను ఆ వీడియోలో, కస్టమ్స్ డ్యూటీ దీన్ని తగ్గించండి సార్ అని. ఇప్పుడు ఆయన ₹10 కనుక పెంచాడంటే ఇక్కడ మన తెలంగాణలో 35% అయిపోతుంది. ₹3.50 ఇది పెరిగిపోతుంది. టోటల్ ₹13.50 అయిపోవట్లా. కస్టమ్స్ డ్యూటీ అన్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలండి. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. రష్యా నుంచి మనము 35% డిస్కౌంట్ తోటి కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నాం. కానీ మీకు నాకు ₹1 బెనిఫిట్ లేదు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. మీ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా కనీసం దాని గురించి ప్రాపగేట్ చేయాలండి. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఖచ్చితంగా సార్. మీ భయాలు మీకుంటాయి. నేను పర్టికులర్గా నేను ఒక వీడియో చేశాను సార్. నేను దీని మీద క్రూడ్ ఆయిల్కి సంబంధించి వాటి రేట్లు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మన మీద ఏ విధమైన బాధలు పడుతుంది నేను చేశాను, నేను పోస్ట్ చేశాను. ఐ మీన్ లైక్ ఎన్టీవీలో. ఓకే, సో మా బాధ్యత మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను, నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్సైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో రావు గారు, ఇప్పుడు ఎవరు కూడా అంత హ్యాపీగా